అయినా అందరికీ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 కి అయితే వచ్చేసాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నా కార్లో కెమెరా అయితే ఫిక్స్ అయింది. ఈ కెమెరా ఫిక్స్ అవడానికి అలాగే నేను ఎయిర్పోర్ట్ కి రావడానికి కారణాలు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఖచ్చితంగా కువైట్ కి రావాలనుకున్న డ్రైవర్స్ కి ఉపయోగపడుతుంది. దానికి మా ఇంట్లో ఉన్న ఖద్దం అయితే ఈ రోజు సాఫర్ అయితే వెళ్తుంది. అతను సాఫర్ వెళ్ళడానికి నా కార్లో కెమెరా ఫిక్స్ అవడానికి తనే కారణము. చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి అయితే మా కువైట్ పిల్లలకి అయితే కొట్టింది కార్లో. కువైట్ పిల్లలను కొట్టి ఒక క్షణం ముందు ఆలోచించుంటే తను సాఫర్ వెళ్ళేది కాదు, నా కార్లో కెమెరా ఫిక్స్ అయ్యేది కాదు. అయితే కువైట్ కి రావాలనుకుంటున్నాను. డ్రైవర్స్ మరియు ఖద్దామాలకి ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. కువైట్ ఇండియాలో పనిచేసే ఖద్దామాలకి మరియు డ్రైవర్ కి ఖచ్చితంగా ఓపికతో పాటు సహనం ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే కువైట్ ఇండియాలో పని చేయగలరు. మీరు అనుకోవచ్చు కార్లో కెమెరా ఉంటే నీకేం ఇబ్బంది అని. ఒకరికి ప్రైవసీ అనేది చాలా ముఖ్యము, అది కువైట్ వాడికైనా నాకైనా. నేనైతే కువైట్ లో గత 8 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో పనిచేస్తున్నాను. కువైట్ వాళ్ళకి నాకు మధ్య ఏ రోజు కూడా ఇబ్బంది రాలేదు. మనం ఏ తప్పు చేయకపోతే ఏ కువైట్ వాడితో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి చేసిన ఒక చిన్న తప్పు వల్ల తనను కొట్టి మరి అదే రోజు సాఫర్ అయితే పంపించేశారు. కువైట్ ఇండియాలో పనిచేసే పని మనుషులు, కువైట్ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళతో ప్రేమతో ఉండండి. చలో ఇంకా వేరే షాట్ కలుద్దాం.